సో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది సర్వసాధారణంగా చాలా మందిలోనే ఎక్కువగా చూసేటువంటి సమస్య ఇటీవల కాలంలో. బట్ ఒక్కొక్కసారి స్టోన్స్ పెద్దగా అయ్యి చాలా మందికి స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అత్యవసరంగా సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది. గాల్ బ్లాడర్ యొక్క రోల్ ఏంటి అసలు మన బాడీలో? గాల్ బ్లాడర్ అనేది ఒక స్మాల్ పౌచ్, ఒక చిన్న సంచిలాగా లివర్ కింద ఉంటుందన్నమాట. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది అందులో మనం చూసుకుంటే 95% మందిలో మనం చూసేది కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్. ఓకే, మిగిలిన 5%లో మనం చూసేది పిగ్మెంటెడ్ స్టోన్స్. పిగ్మెంటెడ్లో 2 రకాలు ఉంటాయి, బ్లాక్ పిగ్మెంట్, బ్రౌన్ పిగ్మెంటెడ్ స్టోన్స్. ఇది 5%లోనే ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడు ప్రమాదంగా భావించాలి? గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల నొప్పి వచ్చింది అంటే అప్పుడు మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నొప్పి కూడా సెంటర్ ఆఫ్ ద అబ్డామిన్ నుంచి కుడి పక్కకి, రైట్ సైడ్ రిబ్ కేజ్ కింద సివియర్ పెయిన్. ఆ నొప్పిని మనం మర్చిపోలేము. రైట్ షోల్డర్కి, వీపులోకి రేడియేట్ అవుతుంది అంటే 90% ఆఫ్ ద టైం ఇది గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల. వాల్ థిక్నెస్ 3 to 4 mm కన్నా ఎక్కువ ఉంది అంటే వాపు వచ్చింది అని అర్థం. 2 mm కన్నా తక్కువ ఉండాలి గాల్ బ్లాడర్ వాల్ యొక్క థిక్నెస్. 3 to 4 mm దాటి ఉంది అంటే. సో గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది ఎప్పుడు చూస్తాం సార్? ఈ బైల్స్లో రివర్స్లో బ్లడ్ లోపలికి బిగుబిన్ వెళ్ళిపోయి జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. Hi, hello, welcome to Suman TV. This is Sujita. Today, I am sharing my screen with Dr. Somsekhar Garu. He's a gastroenterologist from Yashoda Hospital. ఈ ఇయర్ 2025 మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకొని చాలా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో టుడే వి డిస్కస్ అబౌట్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది సర్వసాధారణంగా చాలా మందిలోనే ఎక్కువగా చూసేటువంటి సమస్య ఇటీవల కాలంలో. బట్ ఆ స్టోన్స్ అనేది చిన్నదిగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. బట్ ఒక్కొక్కసారి స్టోన్స్ పెద్దగా అయ్యి చాలా మందికి స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అత్యవసరంగా సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి? అసలు ఈ గాల్ బ్లాడర్ యొక్క రోల్ ఏంటి మన బాడీలో? దీని యూజెస్ ఏంటి? సో ఈ విషయాలన్నీ మనకి జనరల్గా ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా డాక్టర్ని అడిగి క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హలో, హౌ ఆర్ యూ సార్? గుడ్ గుడ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. యా సార్, గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో చాలా మందికి దీని మీద కొద్దిగా అవగాహన తక్కువ అని తెలుస్తుంది. దానికోసమే ఒక అవేర్నెస్ కోసం అనమాట. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు గాల్ బ్లాడర్ యొక్క రోల్ ఏంటి అసలు మన బాడీలో? ఎస్, గాల్ బ్లాడర్ అనేది ఒక స్మాల్ పౌచ్, ఒక చిన్న సంచిలాగా లివర్ కింద ఉంటుందన్నమాట. లివర్లో బైల్, మనకి పిత్తం అంటారు. ఈ బైల్ జ్యూసెస్ లివర్లో తయారవుతాయి. లివర్లో నుంచి ఇంటెస్టైన్లోకి దాని రూట్, మనం ఫుడ్ అక్కడికి వచ్చినప్పుడు ఇంటెస్టైన్లోకి వెళ్ళి బైల్ ఫుడ్తో కలిసి మన డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అయితే మధ్యలో ఈ ఇంటెస్టైన్కి వెళ్ళే దారిలో గాల్ బ్లాడర్ అనేది ఒక పౌచ్ ఉంటుంది. జనరల్గా లివర్లో తయారైన బైల్ అంతా గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి గాల్ బ్లాడరు దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జాక్ట్గా దాన్ని స్టోర్ చేసుకుని టైమింగ్, మన ఫుడ్ ఎప్పుడైతే ఇంటెస్టైన్ లోపలికి వస్తుందో, స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ చేస్తుంది, అప్పుడు ఇది రిలీజ్ చేస్తుంది. ఈ బైల్ వెళ్ళి ఫుడ్తో కలిసి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మన ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ అన్ని డైజెషన్కి బైల్ అనేది చాలా అవసరం. సో గాల్ బ్లాడర్ ఇదే స్టోరేజ్ ఆర్గాన్, బైల్ని స్టోర్ చేసుకునే ఆర్గాన్, కాన్సన్ట్రేట్ చేసే ఆర్గాన్. మరి ఎందుకు ఇందులో అసలు స్టోన్స్ అనేది ఏ రకంగా ఏర్పడతాయి? ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది అందులో మనం చూసుకుంటే 3 రకాల స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో 95% మందిలో మనం చూసేది కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్. ఓకే, మిగిలిన 5%లో మనం చూసేది పిగ్మెంటెడ్ స్టోన్స్. పిగ్మెంటెడ్లో 2 రకాలు ఉంటాయి, బ్లాక్ పిగ్మెంట్, బ్రౌన్ పిగ్మెంటెడ్ స్టోన్స్ అని. ఇది 5%లోనే ఉంటుంది. సో మనం 95% గురించి మాట్లాడుకుందాం. ఈ 95%లో కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్, ఆ పేరులోనే ఉంది. ఆ స్టోను కొలెస్ట్రాల్ క్రిస్టల్తో తయారవుతుంది. మనం తినే ఆహారంలో ఎక్కువగా ఫ్యాట్ ఉండటం వల్ల ఈ బైల్ లోపల ఈ కొలెస్ట్రాల్ కూడా తయారవుతుంది. లివర్లో నుంచి ఈ బైల్లో కొలెస్ట్రాల్ కూడా గాల్ బ్లాడర్ లోపలికి వస్తుంది. ఎప్పుడైతే ఈ బైల్ని కొంచెం
లైట్గా అంటే థిన్గా ఉండే బైల్ని గాల్ బ్లాడర్లో కాన్సన్ట్రేషన్ జరిగేటప్పుడు థిక్ బైల్ అవుతుంది. ఆ టైంలో కొలెస్ట్రాల్ అంతా ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇయే నెమ్మదిగా స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. సో అందరికీ బాగా ఎక్కువ ఫ్యాట్ తినే వాళ్ళందరికీ రావు. వీళ్ళకి జనరల్లీ డౌట్ వస్తుంది, ఒబేస్ గా ఉండే వాళ్ళందరూ ఇది చూడొచ్చా అని. రిస్క్ ఫ్యాక్టర్స్ ఒబేసిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అయితే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు లావుగా ఉంటే ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫీమేల్స్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగ రిస్క్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ దీన్ని బట్టి మనం అనలైజ్ చేసుకుని చెప్పొచ్చు. ఫీమేల్స్ ఐ హర్డ్ సమ్వేర్ లేడీస్ ఎవరైతే ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ యూస్ చేస్తారో సో అలాంటి వాళ్ళు కూడా ఈ స్టోన్స్ ఎగ్జాక్ట్లీ ఐడియల్గా మనం జనరలైజ్గా మాట్లాడుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫీమేల్స్లో ఎక్కువ ఫార్మేషన్ ఛాన్స్ ఉంది. ఒబిసిటీ ఎక్కువ ఉండే వాళ్ళలో ఉంది. హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ వాడే వాళ్ళలో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్సెసివ్గా ఫ్యాటీ ఫుడ్ తీసుకునే వాళ్ళు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే వీళ్ళ జీన్స్లో కనుక ఆ జీన్ ఏదైతే కొలెస్ట్రాల్ని ప్రెసిపిటేట్ చేసే జీన్ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సో కొలెస్ట్రాల్ వల్ల కూడా చాలా ఎక్కువ ప్రమాదం గాల్ బ్లాడర్స్. ఓకే, కొలెస్ట్రాల్ వల్ల చాలా రకాల ప్రమాదాలు ఉంటాయని తెలుసు, అందులో గాల్ బ్లాడర్ కూడా. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకటి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడు ప్రమాదకరం కాదు, ఎప్పుడు ప్రమాదంగా భావించాలి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మనం అంటే అవసరం లేకుండా అంటే స్పెసిఫిక్గా సిమ్టమ్స్ గాల్ బ్లాడర్ కాకుండా కూడా వేరే రకరకాల కారణాలకి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది చేసుకుంటున్నాం. హెల్త్ చెక్స్లో అల్ట్రాసౌండ్ అనేది ఇంక్లూడ్ చేసాం. అలాగా ఇన్సిడెంటల్గా చాలామందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది. కానీ ఇన్సిడెంటల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల నొప్పి అంటే సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్ అంటారు. గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల నొప్పి వచ్చింది అంటే అప్పుడు మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఓన్లీ సిమ్టమ్స్ పెయిన్ ఒకటే తెలుస్తుంది? పెయిన్, ఓన్లీ పెయిన్. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కామన్ ఈజ్ పెయిన్. ఆ నొప్పి కూడా సెంటర్ ఆఫ్ ద అబ్డామిన్ నుంచి కుడి పక్కకి రైట్ సైడ్ రిబ్ కేజ్ కింద సివియర్ పెయిన్. ఆ నొప్పిని మనం మర్చిపోలేం. ఆ నొప్పి ఇట్ కెన్ లాస్ట్ జస్ట్ ఫ్యూ మినిట్స్, కొన్నిసార్లు ఫ్యూ అవర్స్. కానీ ఆ నొప్పి మాత్రం విపరీతంగా ఉంటుంది. ఈ నొప్పి కుడి పక్క నుంచి రైట్ భుజానికి కానీ వీపులోకి కానీ రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అది ఒకవేళ గ్యాస్ పెయిన్? ఎగ్జాక్ట్లీ సిమ్టమ్స్ టిపికల్గా నేను చెప్పిన గాల్ బ్లాడర్ స్టోన్ పెయిన్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్యాటీ మీల్, మంచి హెవీ మీల్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 2 to 3 అవర్స్ మధ్యలో సివియర్ పెయిన్ సెంటర్ ఆఫ్ ద అబ్డామిన్ నుంచి కుడి పక్కకి రైట్ షోల్డర్కి వీపులోకి రేడియేట్ అవుతుంది అంటే 90% ఆఫ్ ద టైం ఇది గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల. కానీ మీరు అన్నట్టు ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది, దాన్ని రూల్ అవుట్ చేయలేం. సో ఈ పెయిన్ గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల వచ్చిందా లేదా అనే నిర్ధారణ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకున్నప్పుడు గాల్ బ్లాడర్ యొక్క గోడలు అంటే వాల్స్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ సోలెన్ అయి ఉంటాయి. అంటే 100% ఈ స్టోన్ వల్లనే పెయిన్ వచ్చింది అనేది 100% నిర్ధారణ. దీన్ని అక్యూట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ అంటారు. కోలిసిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్ వాపుకు గురైంది అనేది డయాగ్నోసిస్. ఇలా వచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్ ఈజ్ ఎ వార్నింగ్ సైన్. మనం వీ హ్యావ్ టు గో ఫర్ గాల్ బ్లాడర్ సర్జరీ. ఇది నెక్స్ట్ సినారియో మనం తీసుకుంటే గాల్ బ్లాడర్ ఇలాంటి టిపికల్గా పెయిన్ వచ్చింది, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నాం. స్కాన్ చేసుకున్నప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనపడినాయి కానీ గాల్ బ్లాడర్ వాపు లేదు. అలా అని గాల్ బ్లాడర్ ప్రాబ్లం కాదు అని 100% కొట్టిపడేయలేం. బిలియరీ కోలిక్ అంటారు. అంటే ఈ గాల్ బ్లాడర్ పియర్ షేప్డ్ ఉంటుంది, ఒక చిన్న పైప్ బయటకు వస్తుంది, సిస్టిక్ డక్ట్ అంట. ఈ స్టోన్ అక్కడికి వెళ్ళి ఇరుక్కుని మళ్ళీ వెనక్కి పడిపోవచ్చు. ఆ ఇరుక్కున్న ఆ హాఫ్ అన్ అవర్ పెయిన్ లాగా వచ్చి తగ్గిపోయి ఉండొచ్చు. బిలియరీ కోలిక్ అంటారు దీన్ని. ఇది కూడా వార్నింగ్ సైన్. నెక్స్ట్ కోలిసిస్టైటిస్ వచ్చే అవకాశం ఉంది. బిలియరీ కోలిక్ వచ్చిన వాళ్ళకే 60 to 70% మళ్ళీ కోలిసిస్టైటిస్ వచ్చే అవకాశం ఉంది, అంటే కాంప్లికేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళకి మనం ఏం చేయాలి అంటే మిగిలిన కారణాలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు అని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఈ గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ తెలుసుకుంటానికి హైడా స్కాన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ స్కానింగ్ చేసుకుంటే వాళ్ళకి గాల్ బ్లాడర్ ఫంక్షన్, ఈ పంపింగ్ ఫంక్షన్ స్లో అయిపోతుంది. సో అప్పుడు కూడా గాల్ బ్లాడర్ స్టోన్ వల్లనే ప్రాబ్లం వచ్చింది, వీళ్ళు డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాలి. ఇది మనం నిర్ధారణ చేసుకోవడానికి మనకి సెపరేట్ రూట్ పాత్వే ఉంటుంది. ఈ పాత్వేని ఫాలో అయితే మనం కనుక్కోవచ్చు ఈ నొప్పి గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల వచ్చిందా రాలేదా.
ఓకే. అంటే మనం తీసుకునే ఆహారము ఇప్పుడు జీర్ణం కావడం కోసమని ఇది ఈ రసాయనాలను ఏదైతే వదిలిపెడుతుందో ఈ పంపింగ్ అనేది స్లో అయిపోయినప్పుడు మనకి ఈ అరుగుదల అనేది కూడా తగ్గిపోతుందా? ఎస్, గాల్ బ్లాడర్ అలాగే ఉండి పంపింగ్ స్లో అయినప్పుడు అరుగుదల తగ్గే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ గాల్ బ్లాడర్ ఫంక్షనాలిటీనే కంప్లీట్గా ఆగిపోవచ్చు. అప్పుడు గాల్ బ్లాడర్ ఫంక్షనాలిటీ తగ్గిపోయినప్పుడు బైల్ డైరెక్ట్గా లివర్లో నుంచి ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళిపోతుంది. అరుగుదల తగ్గకపోవచ్చు. కానీ ఈ ఫంక్షనాలిటీ ఇజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గినప్పుడు ఈ డైజెషన్ ప్రాసెస్ కొంచెం స్లో అయ్యి కడుపు ఉబ్బరంగా ఉండటం, క్రానిక్ కోలిసిస్టైటిస్ అంటారు. ఇలాగా కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండటం, ఇవన్నీ గ్యాస్ ప్రాబ్లం అని మనం ఇంకో పక్కకి వెళ్తాం. ఎన్ని మాత్రలు వేసుకున్నా గ్యాస్ తగ్గట్లేదు, ఏమన్నా చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. ఇలాంటి కేసు సినారియోస్ మనం చూస్తాం. క్రానిక్ కోలిసిస్టైటిస్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో స్టోన్స్ మాత్రమే కనపడితే ఇంకేం కనపడకపోవచ్చు. అంటే ఇప్పుడు లెఫ్ట్ వచ్చింది అనుకోండి, లెఫ్ట్ చెస్ట్ వైపు పెయిన్ వస్తుందంటే ఓకే ఇదేమైనా హార్ట్కి సంబంధించి అనుకుంటాం. రైట్ సైడ్ వచ్చేటప్పుడు జనరల్లీ అనుకునేది ఏంటంటే అయ్యా గ్యాస్ పెయిన్ ఉండొచ్చు, అంత వరి అవ్వాల్సిన అవసరం లేదని. కానీ గాల్ బ్లాడర్ రైట్ సైడే వస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఏదైతే ఈ గాల్ బ్లాడర్ ఉంటుందో దాన్ని ఎంత థిక్నెస్ ఉంటుంది సార్? ఎంత ఎంఎం థిక్నెస్తో? నార్మల్గా వాల్ థిక్నెస్ అనేది ఈ గాల్ బ్లాడర్ యొక్క సైజ్ అడుగుతున్నారు. గాల్ బ్లాడర్ యొక్క సైజు చాలా చిన్నగా ఉంటుంది. వాల్ థిక్నెస్ 3 to 4 mm కన్నా ఎక్కువ ఉంది అంటే వాపు వచ్చింది అని అర్థం. 2 mm కన్నా తక్కువ ఉండాలి గాల్ బ్లాడర్ వాల్ యొక్క థిక్నెస్. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకు తెలిసిపోతుంది. 3 to 4 mm దాటి ఉంది అంటే ఎస్ దీనికి వాపు వచ్చింది అని అర్థం. ఓకే ఓకే. అంటే అందులో స్టోన్స్ ఏమైనా ఎక్కువ అయిపోయేటప్పుడు ఆ పొర అనేది వాల్ అనేది చిట్లు పోయి బయటికి రావడం లాంటివి ఏమైనా జరుగుతుందా? జరుగుతుంది. ఇది స్టోన్స్ ఎక్కువ అవుతాం వల్ల జరగదు. వాపు వచ్చి తగ్గింది, నొప్పికి ట్యాబ్లెట్ వేసుకుని మనం ఎవరికి చూపించుకోవట్లేదు. ఓకే. ఆ వాపు వచ్చి తగ్గినప్పుడు ఆ పొర ఇంకా సన్నగా అయిపోయి నెమ్మదిగా సన్నగా అయిపోయి చిట్లిపోయి గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాంప్లికేషన్స్ ఇవన్నీ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కాంప్లికేషన్స్లో ఫస్ట్ మనం ఇందాక మాట్లాడుకుంది కోలిసిస్టైటిస్, వాపు రావటం. ఈ వాపు వచ్చి తగ్గిపోతూ ఉంది, మనం ఏమీ మెడికల్ అటెన్షన్లోకి వెళ్ళలేదు. సో సడన్గా ఒక ఏరియాలో వాల్ థిన్ అయిపోయి పర్ఫరేషన్ అయిపోయి గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ అవుతుంది. అక్యూట్ ఎమర్జెన్సీ, సివియర్ పెయిన్ ఉంటుంది. ఇది సెకండ్ డెఫినెట్గా అది ఏజ్ ఆఫ్ ద పేషెంట్ని బట్టి, మిగిలిన జనరల్ కండిషన్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా అన్కంట్రోల్ డయాబెటీసు, ఒక 65 years ఓల్డ్, వేరే ఏదన్నా కోమార్బిడిటీస్ ఉంటాయి, ఇది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అది ప్రాణం పోయే అవకాశం ఉంటుంది ఇలా గాల్ బ్లాడర్ చిట్లిపోతాయి. సో కొన్ని లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఉండే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైనది పర్ఫరేషన్ ఆఫ్ ద గాల్ బ్లాడర్. ఓకే. సో గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది ఎప్పుడు చూస్తాం సార్ మనం? గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో చాలా చాలా అరుదుగా మనం చూస్తాము. ఎస్, ఇన్సిడెన్సెస్ స్పొరాడిక్గా ఉన్నాయి కానీ బట్ రెగ్యులర్గా ఎక్కువ లేవు. నార్త్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్, ఆ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని? సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అక్కడ వాళ్ళ జీన్స్లో ఆ గాల్ బ్లాడర్ క్యాన్సర్ జీన్ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు కాబట్టి. సో గాల్ బ్లాడర్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ స్టోన్స్ ఉండటం, స్టోన్స్ ఎక్కువగా దీర్ఘకాలికంగా ఉంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని నుంచి క్యాన్సర్గా అయ్యే అవకాశం ఉంది. జన్యుపరంగా వీళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్టోన్స్ ఎక్కువ కాలం ఉంటే కనుక నార్త్ ఈస్ట్ ఇండియా ఆ ఏరియాలో గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేది కంపల్సరీ చేస్తాం జరుగుతుంది. సో బ్లాక్స్లో ఎలా అయితే మనం ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము, సో జస్ట్ లైక్ దట్ అన్నమాట. ఇది కూడా జీన్స్, జెనెటిక్ ఎఫెక్ట్ వల్ల. ఓకే. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇంకా కొన్ని కాంప్లికేషన్స్, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అందులో ఇందాక మనం మాట్లాడుకున్న 2 కాకుండా నెక్స్ట్ది ఏంటంటే ఈ సిస్టిక్ డక్ట్లో నుంచి బైల్ దారి, నార్మల్గా ఈ పిత్తం యొక్క దారి బైల్ డక్ట్లో నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్తాం జరుగుతుంది. చిన్న రాయి ఏదన్నా జారి ఆ బైల్ డక్ట్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. సో అప్పుడు బైల్ ఫ్లో అంతా ఆగిపోతుంది. ఈ బైల్ ఫ్లో రివర్స్లో బ్లడ్ లోపలికి బిలిరూబిన్ వెళ్ళిపోయి జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్టోన్ వెళ్ళి అక్కడ స్టక్ అయిపోతే, కామన్ బైల్ డక్ట్ అంటారు, అక్కడ స్టక్ అయితే జాండిస్. ఇది క్లోజ్ సిస్టమ్ వల్ల బైల్ ఇన్ఫెక్ట్ అయిపోయి కొలాంజైటిస్, ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అక్కడ బైల్ డక్ట్లో స్టార్ట్ అయ్యి బాడీ అంతా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయే అవకాశము. లివర్ లోపల చిన్న చిన్న చీము గడ్డలు వచ్చే అవకాశం.
ఇది ఇంకొక కాంప్లికేషన్. కొలాంజైటిస్ అంటారు దీన్ని. కొలాంజైటిక్ యాబ్సెసెస్. దీనివల్ల సివియర్ ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్ళిపోయి లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. మూడోది ముఖ్యమైన కాంప్లికేషన్ ఏంటంటే ఈ బైల్ డక్ట్ ఇంటెస్టైన్లోకి వెళ్ళే ముందు ప్యాంక్రియాటిక్ డక్ట్ వచ్చి జాయిన్ అవుతుంది. ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ని ఈ స్టోన్ అక్కడ ఇరుక్కుపోవడం వల్ల బయటికి వెళ్ళిపోవడం వలన ఇంటెస్టైన్లోకి ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ని ఇరిటేట్ చేసి సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓ మై గాడ్. ప్యాంక్రియాస్ అనేది చాలా కొంచెం శుతిమెత్తని ఆర్గన్, వెరీ ఫ్రెజైల్ ఆర్గన్. చిన్న ఇన్ఫ్లమేషన్ వాపు వస్తే ఆ ఇన్ఫ్లమేషన్ అంతా బాడీకి వెళ్ళిపోయే అవకాశం. కొన్నిసార్లు ఇది లైఫ్ థ్రెటనింగ్ బిలియరీ ప్యాంక్రియాటైటిస్ అంటారు. అంటే బైల్ డక్ట్ స్టోన్ వల్ల, గాల్ బ్లాడర్ యొక్క స్టోన్ వల్ల ప్యాంక్రియాటైటిస్, ఇది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో సింపులే కదా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనుకోవడానికి వీల్లేదు. ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ కంగారు పడకుండా ఉండాల్సిన విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, డెఫినెట్గా ఈ అన్ని సివియరిటీకి వెళ్ళే ముందు మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇండికేషన్స్ ఇస్తాయి. బిలియరీ కోలిక్ ఆర్ మైల్డ్గా ఈ ఫ్యాటీ ఫుడ్ తిన్న తర్వాత పెయిన్ రావటం, అప్పుడప్పుడు రైట్ సైడ్ పెయిన్ రావటం అబ్డామినల్లో. ఈ సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకుండా కనుక గమనించుకుంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మనం పట్టుకుని ఈ కాంప్లికేషన్స్ దాకా వెళ్లకుండా చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో దానికి అవగాహన చాలా ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సౌత్ ఇండియన్స్ కన్నా నార్త్ ఇండియన్స్లోనే ఎక్కువగా మనం చూస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ మేల్స్లో కన్నా ఫీమేల్స్లోనే ఎందుకు ఎక్కువగా మనం చూస్తాం? స్టోన్స్, ఇది హార్మోనల్ ఎఫెక్ట్. డెఫినెట్గా కొన్ని హార్మోన్స్, అంటే మన ఈ ఫీమేల్ హార్మోన్స్ ఏదైతే ఉంటాయో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇది ఏం చేస్తుంది అంటే ఈ బైల్ ఫ్లోని కొంచెం స్లో చేస్తుంది. బైల్ యొక్క ఫ్లోని కొంచెం తగ్గిస్తుంది. ఎక్కువసేపు గాల్ బ్లాడర్లో బైల్ ఉండే అవకాశము, అది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశము ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఉంటుంది. దానివల్ల స్టోన్స్, కొలెస్ట్రాల్ స్టోన్స్ ఎక్కువ ఫార్మేషన్ ఛాన్సెస్ ఉంటాయి. ఫీమేల్స్లో ఉండటానికి కారణం. ప్రెగ్నెన్సీలో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ హార్మోన్స్ ఇంకా కొన్ని ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్. సో ట్రీట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చి మేబీ అడుగుండొచ్చేమో. సో స్టోన్స్ అంటున్నారు కాబట్టి, సో మన కిడ్నీలో ఎలా అయితే స్టోన్స్ ఫామ్ అయితే కొన్ని రకాల టాబ్లెట్స్ కానీ ఇచ్చి, లేదనంటే ఒక లేజర్ చేసి ఆ స్టోన్స్ని తొలగించడం అది చేస్తారు కదా. సో జస్ట్ లైక్ దట్ అలా చేయొచ్చా అని అడుగుతూ ఉండొచ్చేమో కదా. అవునండి, చాలామంది అడుగుతారు యాక్చువల్లీ. బట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ని అలా మనం ట్రీట్ చేయకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒక 100 మందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఇందులో 20% మందికి మాత్రమే గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. 80% ఆఫ్ దెమ్ విల్ నెవర్ హ్యావ్. ఎప్పటికీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు. సో ఇన్సిడెంటల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ కనుక్కున్న వాళ్ళు వెంటనే వచ్చేసి గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గిస్తానని లేకపోతే తీసేయండి అనకూడదు. ఎందుకంటే అలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు. ఎస్, గాల్ బ్లాడర్ స్టోన్ తగ్గిస్తానికి ఆ సైజు తగ్గుతానుకో, నెంబర్ తగ్గుతానుకో మనం డైటరీ మాడిఫికేషన్, ఇందాక మనం చెప్పినట్టు ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తగ్గిస్తాం. లావుగా ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గండి అని సజెస్ట్ చేయటం. కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, బట్ దాని ఎఫికసీ స్టోన్స్ తగ్గిస్తానికి 30% మాత్రమే ఉంటాయి. సో అంత సక్సెస్ఫుల్గా గాల్ బ్లాడర్ స్టోన్ తగ్గిస్తామని ఎవరికి చెప్పకూడదు. సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి వరి అవ్వాలి. సిమ్టమ్స్ అందరికీ సిమ్టమ్స్ వస్తాయా? ఓన్లీ 20%లో మాత్రమే సిమ్టమ్స్ వస్తాయి. సో 100 మందికి స్టోన్స్ ఉన్నాయని మనం చూసి వీళ్ళని మనం లైఫ్ లాంగ్ ఫాలో అప్ చేస్తే ఇందులో 20% మందికి మాత్రమే లైఫ్లో ఏదో ఒక టైంలో సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. సిమ్టమ్ వచ్చిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా గాల్ బ్లాడర్ తీసేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కాంప్లికేషన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాము. గాల్ బ్లాడర్ వాపు వచ్చింది, గాల్ బ్లాడర్లో మాత్రమే వాపు ఉంది, స్టోన్స్ కనపడుతున్నాయి, గాల్ బ్లాడర్ తీసేస్తే ప్రాబ్లం సాల్వ్డ్. లైఫ్ లాంగ్ మళ్ళీ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. బైల్ డక్ట్ లోపలికి స్టోన్ వచ్చి పడింది అంటే ఫస్ట్ ఈ బైల్ డక్ట్ స్టోన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. అది ఎండోస్కోపీ, ఈఆర్సిపి అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఈ స్టోన్ని మనం రిమూవ్ చేసుకుని నెక్స్ట్ స్టెప్లో గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసుకుంటాం, క్లియర్ అయిపోతుంది. బిలియరీ ప్యాంక్రియాటైటిస్ ఇందాక నేను చెప్పిన డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్, లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ ఉండే అవకాశం ఉంది. బిలియరీ ప్యాంక్రియాటైటిస్ వస్తే ఈ ప్యాంక్రియాస్ సెటిల్ అవుతానికి అట్లీస్ట్ 1 month పట్టే అవకాశం ఉంటుంది. ఇంటెన్సివ్ మేనేజ్మెంట్, జాగ్రత్తగా ఫ్లూయిడ్స్ అన్నీ చూసుకుని, ఆ స్టోన్ స్టక్ అయి ఉంటే ఈఆర్సిపి చేసి స్టోన్ తీసేస్తాం. స్టోన్ స్టక్ అయి లేకపోతే ఈ ప్యాంక్రియాటైటిస్ సెటిల్ అయ్యేంత వరకు మనం కంపల్సరీ వెయిట్ చేసి దాని తర్వాత గాల్ బ్లాడర్ తీసేస్తే మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అందరికీ వచ్చే ఒక డౌట్ ఉంటుంది,
గాల్ బ్లాడర్ తీసేస్తే వచ్చే అదర్ కాంప్లికేషన్స్ ఏంటి? ఇప్పుడు పిత్తాశయం నుంచి పైత్యరసం విడుదల కాకపోతే ఆహారం జీర్ణం ఎలా అవుతుంది? తర్వాత నేను తింటునేటప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ ప్లస్ చాలా మందికి అపోహలు కూడా ఉన్నాయి. గాల్ బ్లాడర్ తీసేసి నాకు డైజెషన్ అవ్వదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చాలా మంది అపోహ, చాలా మంది అడుగుతూ ఉంటారు. సో యాక్చువల్లీ మనం మాట్లాడుకున్నప్పుడు గాల్ బ్లాడర్ ఒక ఫంక్షన్ చెప్పాను నేను. ఇట్స్ ఏ స్టోరేజ్ ఆర్గన్ మాత్రమే. బైల్ తయారవ్వట్లేదు గాల్ బ్లాడర్లో, బైల్ ఓన్లీ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనము గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసి గాల్ బ్లాడర్ తీసేయాల్సి వచ్చింది అంటే ఏదో డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ కాబట్టి మనం గాల్ బ్లాడర్ తీస్తున్నాం. ఈ రెండిటికి బెనిఫిట్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ వేయి చేసుకున్నప్పుడు గాల్ బ్లాడర్ తీసేస్తాం వల్ల ఏమి ఇబ్బంది లేదు. ఈ ఫంక్షన్ ఏదైతే గాల్ బ్లాడర్ బైల్ని స్టోర్ చేస్తుంది, ఈ ఫంక్షను ఇందాక నేను చెప్పిన బైల్ డక్ట్ సైజు పెద్దదయ్యి అక్కడ స్టోర్ చేస్తాం మొదలు పెడుతుంది. మన చిన్న పేగులో ఎక్కడైతే డియోడినంలో కలుస్తుందో ఈ బైల్ పిత్తరసం వెళ్ళి మన ఫుడ్తో ఎక్కడైతే కలుస్తుందో ఆ డియోడినము స్టోరేజ్ ఆర్గాన్ లాగా అవుతుంది. సో బైల్ డక్ట్ ఆ ఫంక్షన్ని తీసుకుంటుంది. సో ఫంక్షనాలిటీ ఆఫ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఏమీ మారదో గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు గాల్ బ్లాడర్ తీయించుకుంటాం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ ఎనీ హెసిటేషన్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అడ్జస్ట్మెంట్ నేను చెప్పిన ఈ బైల్ డక్ట్లో స్టోర్ అవుతానికి, ఇంటెస్టైన్లో స్టోర్ అవుతానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పట్టవచ్చు కొంతమందికి. అందులో ముఖ్యంగా కొంతమందిలో గాల్ బ్లాడర్ తీసేసిన వెంటనే లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్టోరేజ్ కొంతమందికి 1 వీక్, కొంతమందికి 15 డేస్, కొంతమందికి 1 మంత్ ఆ ఫంక్షనాలిటీ తీసుకుంటానికి పట్టచ్చు. ఆ టైంలో కొంతమందికి డయేరియా వస్తుంది, లూజ్ మోషన్స్ వచ్చే అవకాశం. దీన్ని మనాళ్ళు మిస్నామర్గా తీసుకుని డైజెషన్ అవ్వదు, గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయగానే లూజ్ మోషన్స్ వచ్చినాయి అని మొదలు పెడతారు. సో ఎవరికైనా సరే ఇది అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. రేర్గా ఒక నెల రోజులు పట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళల్లో మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గాల్ బ్లాడర్ తీసిన తర్వాత. అదర్వైజ్ ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. సో గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయడానికి ఇప్పుడు మనకి అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చినటువంటి చికిత్సా పద్ధతులు ఏంటి? 2 టైప్స్ ఓపెన్ కోలిసిస్టెక్టమీ, కట్ చేసి ఓపెన్ చేసి తీసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అసలు అది ఆల్మోస్ట్ జీరో. అన్లెస్ గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ అయిపోయింది, అడేషన్స్ అయిపోయినాయి, అలా కాంప్లికేషన్ ఉన్నప్పుడు తప్పితే ఓపెన్ చేయట్లేదు. లాప్రోస్కోపిక్ అనగా 3 పిన్ హోల్స్ చేసి గాల్ బ్లాడర్ని తీసేస్తాం జరుగుతుంది. ఇది మోస్ట్ కామన్గా చాలా చోట్ల చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రోబోటిక్ కోలిసిస్టెక్టమీ అంటే రోబోతో గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తాం కూడా అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఈ 2 ప్రొసీజర్స్ చాలా సక్సెస్ఫుల్. సో తీసేటప్పుడు కూడా అది ఎక్కడ కూడా రప్చర్ అవ్వకుండా, పగలకుండా చాలా జాగ్రత్తగా తీయాలి. లైక్ మనము లాప్రోస్కోపిక్ సర్జరీ చేసినా, రోబోటిక్ సర్జరీ చేసినా మనం డైరెక్ట్గా హ్యాండ్స్తో చేసినట్టే చేస్తాము. సో ఆయా జాగ్రత్తలన్నీ చాలా జాగ్రత్తగా చేసి తీస్తారు. ఓకే. సో మొత్తానికి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి చాలా మంచి అవేర్నెస్ కల్పించారు ప్రతి ఒక్కరిలో. అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే ఇవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ని మనం మార్చలేం. ఇది అన్మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా ఆహారం, ఎక్సెసివ్గా ఫ్యాటీ ఫుడ్స్, స్వీట్స్ తగ్గించి తీసుకుంటాం. వెయిట్ లాస్, డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అవ్వకూడదు, ఎక్సెసివ్గా వెయిట్ ఉండకూడదు. ఈ 2 కాంప్లికేషన్స్. ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళకే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. బరువు తగ్గాలని ఈ క్రాష్ డైట్స్ అన్నీ చేసి సడన్గా ఒక నెలలో 7-8 కేజీలు తగ్గిపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే రిస్క్ వాళ్ళకు కూడా ఉంటుంది. సో అది కూడా మంచిది కాదు. అవాయిడ్ చేయాలి. ఎక్కువగా బరువు ఉండకూడదు, అలానే డ్రాస్టిక్గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళకూడదు. గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్. డైట్ ముఖ్యంగా, ఎక్సర్సైజు, డైట్ వల్ల వెయిట్ లాస్ ఉంటుంది. వెయిట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటారు. ఆయిలీ ఫ్యాటీ ఫుడ్స్ తగ్గిస్తే కొలెస్ట్రాల్, గాల్ స్టోన్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్కి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉండే, సో ఇవన్నీ కూడా ఇవాళ మాకు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి, సో సార్ చెప్పినట్టుగా సో వచ్చిన తర్వాత మనం ఆ పాటలన్నీ పడేదానికన్నా సో రాకుండా ముందుగానే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుందాం, మనం హెల్తీ లైఫ్ని లీడ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.